ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఈ దిన వాగ్దానం కొరకు చిన్న ప్రార్థనలతో మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? ప్రియమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. అనుదినం నీ మాటల చేత మమ్మల్ని బలపరుస్తూ తృప్తిపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ దినమున మా ఆధ్యాత్మిక జీవితమునకు అవసరమైనటువంటి మాటల చేత మా అందరినీ దర్శించు తండ్రి. మా అందరితో మాట్లాడు, నీ చిత్తాన్ని మాకు తెలియచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. Colossians chapter 2 verse 3, in whom are hid all the treasures of wisdom and knowledge. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట కదండి. మరి బుద్ధి జ్ఞానములు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు సర్వ సంపదలు కలిగిన వాళ్ళండి. ఈ లోకంలో మనకి కనిపించే ధనం కంటే కూడా, కనిపించేటువంటి వాహనాల కంటే కూడా, మరి వజ్రాలు లేకపోతే వైడూర్యాలు లేకపోతే బంగారం, వీటన్నిటితో పోలిస్తే మరి దేవుడు మనకిచ్చినటువంటి బుద్ధి జ్ఞానములు కలిగి ఉండటమే సర్వ సంపదల కంటే విలువైనది. మరి ఈ యొక్క బుద్ధి జ్ఞానములు సంపాదించుకోవాలి అంటే ఇవి ఎవరి దగ్గర ఉన్నాయంటే దేవుడి దగ్గర మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక ట్రెషర్స్ లాగా ఉన్నాయి దేవుడి దగ్గర. కాబట్టి ఈ సంపదల గనిని మనం దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి అంటే మొదటిగా మనం ఏం చేయాలో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. సరే చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. అలాగే సామెతలు 2:6లో చూసినట్లయితే, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. కాబట్టి మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో మరి జ్ఞానము, తెలివి, వివేచన ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పొందుకోగలుగుతామంటే దేవుని నోటి నుండి మనము పొందుకోగలుగుతాము. దేవుని మాటలు మనము విన్నప్పుడు జ్ఞానవంతులుగా మార్చబడతామండి. చాలాసార్లు అనుకుంటాం కదా, ఎందుకు చదవాలి నేను రోజు బైబిల్, ఎందుకు వినాలి దేవుడి మాటలు ప్రతిరోజు అంటే, దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట మనకి ఏం కలుగజేస్తుందంటే జ్ఞానము, తెలివి, వివేచన ఇవన్నీ కూడా దేవుని దగ్గర గుప్తములై ఉన్నాయి. కాబట్టి ఈ సంపదన గనిని మనం పొందుకోవాలి అంటే ప్రతిరోజు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. అంతేకాకుండా ప్రతిరోజు ఆయన నోటి నుండి వచ్చేటువంటి మాటలు మనం విన్నప్పుడు మన జీవితాల్లో ఫలభరితులుగా అలాగే జ్ఞానవంతులుగా ఉండగలుగుతాము. సరే, సామెతలు 20వ అధ్యాయం 15వ వచనం చూద్దాము. బంగారమును విస్తారమైన ముత్యములు కలవు, తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. మన దగ్గర ఎంత బంగారమైనా ఉండొచ్చు, ఎన్ని ముత్యాలైనా ఉండొచ్చు, ఎంత సంపద అయినా ఉండొచ్చు, జ్ఞానం లేకపోతే అవన్నీ వేస్ట్ అండి. ఎంతోమంది జ్ఞానవంతులు మరి ఏమీ లేని స్థితి నుంచి ఎంతో ఉన్నతమైన సంపద స్థితిలోకి వెళ్ళిపోయారు. కానీ ఎంతోమంది జ్ఞానం లేక దివాలా తీసిన వాళ్ళు ఉన్నారు. మనం కళ్ళ ఎదుట చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుణ్ణి మనం అడగాలంటే మనకి డబ్బులు కావాలనో ధనం కావాలనో కాదండి అడగాల్సింది. దేవా, నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం నాకు ఇవ్వు అని చెప్పి మనం అడిగినట్లయితే, ఏ విధంగా అయితే సొలొమోను రాజు దేవుడి దగ్గర నుంచి ఎంత జ్ఞానాన్ని పొందుకున్నాడు కదా. మళ్ళీ సొలొమోను రాజుకు దేవుడు అంత జ్ఞానం ఇచ్చినప్పుడు మనకి అడిగితే మనకి ఇవ్వకుండా పోతాడా? ఖచ్చితంగా దేవుడు ఇస్తాడండి. ఎందుకంటే మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, మీలో ఎవనికైనా జ్ఞానం కొదవగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. చాలాసార్లు మనం అంటుంటాం కదా, నాకు అంత జ్ఞానం లేదులేండి, నాకు అంత తెలివి లేదులేండి అనేసి అంటుంటాం. కానీ ఈరోజు జ్ఞానం కావాలా అంటే దేవుని అడిగితే దేవుడు చెప్తున్నాడు కదా స్పష్టంగా, ఎవరికి జ్ఞానం తక్కువగా ఉంటే వాళ్ళని అడగండి, నేను జ్ఞానం ఇస్తాను అని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ప్రార్థన చేసుకునేటప్పుడు మరి చదువుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరైనా కావచ్చు, బిజినెస్ వాళ్ళు చేసే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి జ్ఞానం చాలా అవసరం అండి. కుటుంబాన్ని నడిపించేటువంటి భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు, ప్రతి ఒక్కరికి జ్ఞానం కావాలే కదా. డబ్బులు అందరికి అవసరమో లేదైతే చెప్పలేం, కానీ ప్రతి ఒక్క వ్యక్తికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. కాబట్టి నాకు జ్ఞానం లేదు అనుకుంటూ కూర్చోనడం కంటే కూడా జ్ఞానం లేనటువంటి మనకి దేవుడు జ్ఞానం ఇస్తానని ప్రామిస్ చేశాడు. కాబట్టి దేవుడి సన్నిధిలో అడిగి పొందుకున్నట్లయితే మనల్ని దేవుడు జ్ఞానవంతులుగా మారుస్తాడు. సరే, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది.
దేవుడిచ్చేటువంటి జ్ఞానం ఎంత అద్భుతంగా ఉంటుంది కదండి. ఎలా ఉంటుందంటే అది పవిత్రంగా ఉంటుందంట, సమాధానకరంగా ఉంటుందంట, మృదువుగా ఉంటుందట. అంతేకాకుండా సులభముగా లోబడుతుందంట, కనికరముతో ఉంటుందంట, మంచి ఫలాలతో కూడా నింపబడి ఉంటుంది. పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు. ఈరోజు ఈ జ్ఞానం ప్రతి ఒక్కరికి కావాలండి. కాబట్టి దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించాలి. అయ్యా నాకు కూడా మరి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడినట్లుగా పైనుండి వచ్చే శ్రేష్టమైన జ్ఞానంతో నన్ను నింపుని మనం అడగాలి. ఈ జ్ఞానం ఉంటే పాపం నుంచి ఎలా తప్పించబడాలో మనకు తెలుస్తుంది. అప్పుడు పవిత్రంగా ఉండడం మనం నేర్చుకుంటామండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరితో సమాధానకరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాము, మృదువుగా మాట్లాడతాము. ఈ జ్ఞానము లోబడుతుంది. మరి ఎవరికైతే మరి లోబడే స్వభావం ఉండదో, అంటే జ్ఞానం లేనట్లే థింక్ చేయాలి. అది దైవికమైన జ్ఞానం. లోక జ్ఞానం ఎంత అన్నా ఉండొచ్చండి. మరి లోక జ్ఞానం దేవుడి దృష్టికి వెర్రితనమని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. చాలామందికి జ్ఞానం ఉంటుంది. చాలామంది అంటుంటారు వాళ్ళని అతి తెలివి ఎక్కువ అని చెప్పి. అంటే ఆ తెలివి వాళ్ళ దగ్గర ఉండేది సరైన రీతిలో వాళ్ళు వాడట్లేదన్నమాట. వాళ్ళకున్న తెలివిని బట్టి వాళ్ళు అహంకారముగా, గర్వముగా, మరి వారికే అన్నీ తెలుసు ఈ విధంగా మాట్లాడటం ద్వారా ఎదుటి వాళ్ళని నొప్పించడము, బాధపరచడం ద్వారా వాళ్ళ యొక్క జ్ఞానం అనేది ఎక్కడ యూజ్ కాకుండా యూజ్లెస్గా మిగిలిపోతుంది. కానీ అదే దేవుడి జ్ఞానం అయితే ఏ విధంగా ఉంటుందంటే మృదువుగా ఉంటుంది, ఎవరికైనా లోబడుతుంది అని చూస్తున్నాం మనం దేవుడి మాటల్లో. కాబట్టి లోబడేటువంటి జ్ఞానం చాలా అవసరం అండి. ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నం అవడానికి కారణం ఏం తెలుసా? లోబడే జ్ఞానం లేకపోవడం. భార్య భర్తల మధ్య ఒకరికొకరు లోబడలేనటువంటి స్థితి, పిల్లలు లోబడలేనటువంటి స్థితి. ఈ విధంగా ఉండడం ద్వారా కుటుంబాలు ఏమైపోతున్నాయి తెలుసా? మరి విచ్ఛిన్నం అయిపోతున్నాయి. కాబట్టి లోబడే జ్ఞానం కూడా ఎవరిస్తారంట? దేవుడే ఇస్తాడంట. చాలామంది జ్ఞానం ఉందని చెప్పి విర్రవీగుతూ ఉంటారు, కానీ దైవికమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు కనికరముతో ప్రవర్తిస్తుంటారు. చాలామంది ఎవరైనా పిల్లలు సరిగ్గా చదవకపోతే, ఒకరు బాగా చదివే పిల్లలు ఉంటే వాళ్ళని హేళన చేస్తూ ఉంటారు. కానీ అదే దైవికముగా ఉన్న జ్ఞానం కలిగిన పిల్లలు మాత్రం అలా చేయరు. వాళ్ళని ప్రోత్సహిస్తారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. నీకు కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి నువ్వు కూడా ట్రై చేయి, తప్పకుండా సాధిస్తావని చెప్పి ఎంకరేజ్ చేస్తాడు. ఇది దైవికమైన జ్ఞానం అనమాట. దేవుడి యొక్క జ్ఞానంతో ఉండే వాళ్ళు ఎలా ఉంటారంట? మంచి ఫలాలతో నిండుకొని ఉంటారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ దగ్గర పక్షపాతం ఉండదన్నమాట. అంటే ఒకరినొకలాగా చూసేది, ఇంకొకలాగా చూసేది, అలాంటి బుద్ధి ఉంటుంది. ఈరోజు చాలామందికి ఈ బుద్ధి ఉందండి. మరి డబ్బులున్న వాళ్ళని ఒకలాగా చూస్తారు, డబ్బులు లేని వాళ్ళని ఒకలాగా చూస్తారు. మరి ఇలా ఎంత తారతమ్యాలు చూపిస్తూ ఉంటారు. అదే దేవుడి జ్ఞానం కలిగిన వాళ్ళు ఎప్పుడు అలా బిహేవ్ చేయరు. అందరి పట్ల కూడా ఒకే మనస్తత్వాన్ని కలిగి జీవిస్తారు. మరి దేవుడి జ్ఞానం కలిగిన పిల్లలు వేషధారణతో ఉండరండి. పైకి ఎలా ఉంటారో లోపల కూడా అలాగే ఉంటారు. చాలామంది బుద్ధి అలా ఉండదన్నమాట. పైకి చాలా బాగా మంచి మంచి మాటలు మాట్లాడతారు, కానీ లోపల ఇంకొక బుద్ధి ఉంటుంది. కాబట్టి దేవుడికి వేషధారణ అనేది చాలా అసహ్యం అనమాట. దేవుడికి అస్సలు నచ్చదు. దేవుడికి వేషధారణని దేవుడు అసహించుకున్నాడు. కాబట్టి మనకి ఎంత ఈ లోకపరమైన జ్ఞానం ఉన్నా, ఈ చెడ్డ బుద్ధులన్నీ కూడా మనలో కలిగి ఉంటే ఆ జ్ఞానంకి ఏం ఫలితం లేదు. అదే దైవికమైన జ్ఞానం కలిగి ఈ మంచి మనస్తత్వం మనం కలిగి ఉన్నట్లయితే ప్రతి ఒక్కరి చేత మెప్పించబడతాం. అంతకంటే ముఖ్యంగా దేవుడి దృష్టిలో మనం అంగీకార యోగ్యమైన జీవితాన్ని జీవించగలుగుతాం. కాబట్టి మన దేవుడే బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు గని అయి ఉన్నాడు. కాబట్టి మనం దేవుని పట్టుకుందామండి. మొదటిగా మనం చూసాం కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానం మూలం. కాబట్టి దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకుందాము. దేవుడిలో భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఇచ్చే జ్ఞానాన్ని పొందుకుంటాము. ఆయన ఇచ్చే జ్ఞానం మనలో ఉంటే మరి ఏ విధంగా అయితే మనం చదివామో యాకోబు పత్రిక 3:17వ వచనంలో ఆ విధమైన జ్ఞానంతో నింపబడతాము. మనకి మేలు, అలాగే ఇతరులకు కూడా మేలు చేసేటువంటి జ్ఞానం అనమాట. కాబట్టి ఈరోజు ఇలాంటి జ్ఞానాన్ని మనం పొందుకొని మన జీవిత యాత్రలో దేవుని మహిమపరుస్తూ అనేక మంది జీవితాల్లో ఆశీర్వాదకరంగా మనం ఉండటానికి దేవుడు మనందరికీ కృపనిచ్చునుగాక. ఈరోజు నేను కూడా ఆ విధంగా మార్చబడాలని ఆశిస్తున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీపిస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, జ్ఞానం గురించి అనేకమైన విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చావు తండ్రి. ఈరోజు నుంచి మేము కూడా నీ యందు భయభక్తులు కలిగి యాకోబు పత్రిక 3:17వ వచనంలో మేము చూసినట్లుగా పైనుండి వచ్చే శ్రేష్టమైన జ్ఞానంతో మమ్మల్ని అందరినీ నింపి తన నామానికి మహిమకరంగా, అనేకుల జీవితాలు ఆశీర్వాదకరంగా, బహుఘనముగా జీవించడానికి మా అందరికీ కృపనివ్వండి. ఈరోజు ఈ జ్ఞానాన్ని ఎవరైతే పొందుకోవాలని ఆశపడుతున్నారో ప్రతి ఒక్కరిని నాయనా నీ జ్ఞానంతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.